దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నది రెవరెండ్ కె శ్యాంబాబు. ఈ దినము కొరకు దేవుని వాక్యము. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడునూ అతిశయపడ వీలు లేదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8 మరియు 9 వచనముల లేఖనము. ప్రభునందు ప్రియులారా, భౌతిక సంబంధమైన జీవన విధానములో శరీరానికి సంబంధించినటువంటి రక్షణ భద్రతను కోరుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాలలో భవిష్యత్తు ఈ జీవితమునకు భద్రత, క్షేమము కలగాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అయితే ఆయా రీతిలైనటువంటి భద్రత, క్షేమము మనం పొందుతూనే ఉన్నాం. ఇది భౌతిక సంబంధమైనటువంటి శరీర జీవితమునకు రక్షణ. అయితే ఆత్మ సంబంధమైనటువంటి మరణానంతర మరొక జీవితమునకు కావలసిన భద్రత, క్షేమము మనము తప్పనిసరిగా ప్రయత్నం చేయవలసిందే. అయితే ఈ రక్షణ మానవ ప్రయత్నాల వలన, వారు చేసే మంచి కార్యాల వలన అయితే ఈ రక్షణ పరిపూర్ణంగా పొందలేరు. ఆ రక్షణ పొందాలంటే రక్షకుడైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు రక్షించబడతారని వాక్యమందు తెలియజేయబడుతున్నది. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనములో, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని వాక్యం తెలియజేయుచున్నది. కనుక ఆత్మ సంబంధమైనటువంటి రక్షణ కేవలము యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన కృప వలననే మనము పొందుకొనగలము. కానీ ఏ విధమైనటువంటి భౌతిక సంబంధమైన దాన ధర్మాలు, నీతి క్రియలు వాటికి సరిపోవు. అలా అని నీతి క్రియలు చేయవద్దని కాదు. మనం నీతిగా యథార్థంగా జీవించుచు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసము ద్వారా మాత్రమే దేవుని కృపను పొందగలము. కానీ ఏ విధమైనటువంటి కార్యక్రమాల చేతనైతే పరిపూర్ణమైన దేవుని కృపను పొందలేం. ఒక విధముగా నీవు చేసే మంచి పనుల వలన దేవుని యొక్క ఆశీర్వాదమును నీవు పొందుతావు. అయితే పరిపూర్ణమైన రక్షణ పొందాలి అంటే దేవుని యొక్క కృప పొందాలి. అందుకు విశ్వాసం అనేది తప్పనిసరి. యేసుక్రీస్తే రక్షకుడని, ఆయన యందు విశ్వాసముంచి వారందరినీ ఆయన నిత్య నరకము నుంచి, శాపగ్రస్తమైన ఆ యొక్క అంతిమ జీవితము నుంచి మనలను కాపాడుతాడని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. తండ్రి అయిన దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణ వరప్రసాదమే యేసుక్రీస్తు. కనుక ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ నశింపక నిత్య జీవము పొందుటకై ఆయన అనుగ్రహించబడ్డాడు అని యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో ఇలాగ తెలియచేయబడుతున్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడైనను లోకములోనికి పంపలేదు అని వాక్యముందు తెలియచేస్తూ ఈ మాటలను యోహాను సువార్తికుడి ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. అపోస్తలుల కార్యముల గ్రంథం 16వ అధ్యాయములో జైలరు ఈ విషయమై దేవుని యొక్క వాక్యమును పౌలు గారి ద్వారా వినినప్పుడు, అయితే అందరము రక్షించబడాలి అనంటే మేమేం చేయాలి అని అన్నప్పుడు 31వ వచనములో పౌలు గారు చెప్తున్న మాట ఇది. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి వారికి దేవుని వాక్యాన్ని బోధించారు. కాబట్టి మనమందరము ఈ భౌతిక సంబంధమైన రక్షణ కొరకు మాత్రమే దేవునిని ఆరాధించుచు వెంబడించుట కాదు, ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసముతో ఆత్మ సంబంధమైన రక్షణ కొరకు దేవుని సన్నిధిని మనము కొనసాగాలి. రక్షణ అన్వేషణ అనేటువంటిది మనందరూ తప్పనిసరిగా పొందాల్సిందే. భౌతిక సంబంధమైన జీవితంలో కొద్ది కాలమే ఈ శరీర సంబంధమైన భద్రతను, క్షేమాన్ని మనము కలిగి ఉండగలము. కానీ శాశ్వతమైనటువంటి భద్రత మన ఆత్మకు క్షేమమును కలగాలంటే అది నిత్య జీవము అను మోక్షమును చేరడమే. కనుక ఆ మోక్షమునకు యేసుక్రీస్తే మార్గమయున్నాడు, సత్యమయున్నాడు, మనకు జీవమయున్నాడు. కనుక క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుచు ఆయన కృపను పొందుచు దేవుని యొక్క రక్షణను పరిపూర్ణంగా పొందాలన్నది దేవుని యొక్క అభిష్టము, అభిలాష, ఆకాంక్ష అయి ఉన్నది. కనుక ఈ ఉదయ కాలమున ఈ వాక్యము చేత నీవు నేను మనమందరము
యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసమును కలిగి ఆయన కృపకు పాత్రులమై నిత్య జీవపు రక్షణను పొందుదాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి నిత్య రక్షణ భాగ్యం మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, నీకు స్తోత్రాలు. దివ్యమైన నీ వాక్యమును మాకెల్లప్పుడూ ప్రసాదించుచున్నారు. నీ వాక్యము చేతనే మేము సంస్కరించబడుతూ మా ఆధ్యాత్మిక భౌతిక జీవితములను మేము బాగు చేసుకునగలుగుతున్నాం. తండ్రి, ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినటువంటి రక్షణ ఉచితమైనదే. కానీ ఆ రక్షణ పొందుట కొరకు నీ కుమారుడైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆయన కృపకు పాత్రమౌట చేతనే రక్షణ పొందగలమని, ఇది మానవ ప్రయత్నముల వలన కలిగినది కాదు, మనుషుల యొక్క క్రియల వలనను వారు చేసేటటువంటి భౌతిక సంబంధమైన సత్కార్యముల వలన మాత్రమే కాదు అని వాక్యం తెలియజేయుచున్నది. ప్రభువా, మరి యేసుక్రీస్తునందు విశ్వాసముంచుచు కృపకు పాత్రమవుచు సత్కార్యములను, యథార్థమైన పరిశుద్ధమైన నీతి కలిగిన జీవన విధానమును మేము కలిగి జీవించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరి వాక్యాన్ని ఆలకిస్తున్నారో వారందరికీ నిత్యమైనటువంటి రక్షణకు, విశ్వాసమునకు నాయన నడిపించుమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఈ వాక్యం ఆలకిస్తున్న ప్రియబిడ్డలు ఆత్మ సంబంధమైన రక్షణతో పాటు భౌతిక సంబంధమైనటువంటి స్వస్థత, క్షేమమును, భద్రతను, ఆశీర్వాదమును నాయన నీ సన్నిధిని అడుగుచున్నాం. ప్రభువా, వారందరికీ అట్టి మేళ్లను, ఆశీర్వాదములను దయచేయండి. నేటి కార్యక్రమంలో పాల్గొందుచుండగా ప్రతి వారికి నీ కృపాక్షేమమును, సంరక్షణ, భద్రతను, ఆశీర్వాదమును, శాంతి, సమాధానమును దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మయను త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ తోడైండునుగాక. ఆమేన్.